ఏం ప్రతిపక్ష హోదా ఇస్తే భయమా? జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ కు వస్తే మీ తాట తీస్తారని భయమా? ప్రశ్నిస్తారని భయమా? ఎందుకు ఇవ్వట్లేదు? అసెంబ్లీలో మేము ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నామంటే కొంత సమయం వస్తుంది అపోజిషన్ లీడర్కి. అపోజిషన్ లీడర్కి కొంత సమయం వచ్చినప్పుడు ప్రజా సమస్యలపైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ మీద రెస్పాండ్ అవ్వడానికి 1 గంట 40 నిమిషాలు పడింది. అదే మీరేమంటున్నారు? పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. పులివెందుల ఎమ్మెల్యే గారికి అయితే అంత ఇవ్వాలి టైము, అంత వస్తుందా? కాబట్టి అపోజిషన్ హోదాలో ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే మాకు కొంత సమయం వస్తుంది. ఆ సమయంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు మేము మాట్లాడతామని తెలియజేస్తుంటే అది ఇచ్చే దమ్ము లేదు, చేత కాదు. ఇక కౌన్సిల్లో మా సంఖ్య బాగా ఉండటం వల్ల మేము గట్టిగా ప్రతిఘటించాం. ప్రతి విషయంలో కూడా మాట్లాడాం, ప్రతి విషయంలో కూడా నిలదీశాం. అయ్యా మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు వాగ్దానం ఇచ్చారు, వాగ్దానం ఇచ్చిన దానిలో ఈ ప్రశ్నల్లో అవన్నీ ఉన్నాయి. యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, పెట్టారా బడ్జెట్ లో? ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చెప్పారు. ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగం ఇది ఇస్తామని చెప్పారు నిరుద్యోగ వృత్తి. ఏది బడ్జెట్ లో? స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా నీకు 15, నీకు 15, నీకు 15, ఈ బిడ్డ వచ్చింది అదా నీకు 18, అమ్మ వచ్చింది 45. ఇది ఆ నిమ్మకాయల ప్రచారం చేశాడు కదా, పార్టీ అంతా ప్రచారం చేసింది కదా. ఏవి? అమ్మఒడి స్థానంలో తల్లికి 100 అని పెట్టారు. స్కూల్ కు వెళ్లే ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు. ఆ తర్వాత మాకు అర్థమైంది స్కూల్ కి వెళ్లే ప్రతి బిడ్డకు కాదు, ఆ బిడ్డల యొక్క తల్లికే ఇస్తారు అని. అంటే చుట్టూ తిరిగి ఏమైంది? అది మళ్లీ అమ్మఒడి ఎలా అయితే 44 లక్షల మంది స్త్రీ అమ్మలకు ఇచ్చామో పిచ్చి అదే ఫిగర్స్ మళ్లీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎందుకు ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పారు? అది కూడా హుష్కాకి బడ్జెట్ లో లేదు. ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సహాయం. అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగొట్టాడు ఈ రాష్ట్రంలో రైతులు. అచ్చెన్నాయుడిని మేము సూటిగా ప్రశ్నించాం. విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద 13,500 ఇచ్చి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుణాలు కూడా ఇప్పించి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి కల్లానికి నేరుగా అధికారులే వెళ్లి ఆ ధాన్యానికి చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీలు ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ను కూడా యాడ్ చేసి అన్ని ఇవ్వటం, గోనె సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్ లో వేయటం జరిగింది. ఏది దమ్ముంటే అచ్చెన్నాయుడికి చెప్పమనండి, మద్దతు ధర ఎంత ధాన్యం? మళ్లీ ధాన్యం కొనుగోళ్లు ఏం చేయబోతున్నారు? మళ్లీ దళారీలు వస్తారా? ఆల్రెడీ దళారీలు పొలాలకు వెళ్తున్నారా, కళ్ళాలకు వెళ్తున్నారా? మళ్లీ రైస్ మిల్లర్స్ రౌడీయిజం, గోండాయిజం స్టార్ట్ అయిందే. ఎందుకంటే రైస్ మిల్లర్స్ యాజమాన్యాలు మీ వాళ్లే కదా, మీ సోదరుడు హరిప్రసాదే కదా సర్వస్వం, శాశ్వత అధ్యక్షుడు కదా రైస్ మిల్లర్స్ కి.